ప్రార్థన చేసి కథ ప్రారంభించాము. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం ప్రభా, నీకే వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎక్కడైతే దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము నీకు గుర్తులేమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నేను ప్రత్యేక సహాయం చేయమని తండ్రి, ప్రత్యేక నేను వాళ్ళంతా సహాయం చేయమని తండ్రి. మీరే నాకు చేస్తామని నష్టాలు వస్తాను ఎంతమంది పని చేసుకునేస్తున్నాను తండ్రి. ఈరోజు నేను యేసేపు గురించి చెప్పబోతున్నాను. యేసేపు ఎవరంటే యాకోబు కుమారుడు. యాకోబు వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు. యాకోబుకి 11 మంది కుమారులు. వాళ్ళలో చివరివాడు యేసేపు. యేసేపు చివరివాడు కనుక యాకోబు యేసేపును చాలా ప్రేమించేవాడు. ఆ ప్రేమతో యేసేపుకి ఒక నిలువుటని పుట్టించాడు. అది చూసి వాళ్ళందరికీ నచ్చదు. యాకోబు యేసేపుని చాలా ప్రేమించడం వాళ్ళందరికీ నచ్చదు. అందుకని వాళ్ళు చాలా పక్క పెట్టుకుంటారు. యేసేపు మీద పక్క పెట్టుకొని యేసేపుని ఎలా అయినా చంపాలని చూస్తారు. ఒకరోజు వాళ్ళందరూ యాకోబు గొర్రెలను తీసుకొని మేపడానికి వెళ్తారు. వాళ్ళు షెకెములో గొర్రెలను మేపడానికి వెళ్తారు. యాకోబు యేసేపుని వాళ్ళ క్షేమ సమాచారం తీసుకురమ్మని పంపిస్తారు. పంపించగానే యేసేపు షెకెమునకు వెళ్ళి చూస్తాడు. వాళ్ళు అక్కడ ఉండరు. తర్వాత దోతానుకు వెళ్తారు. వెళ్ళి అక్కడ చూస్తారు. అక్కడ చూస్తే అక్కడ ఉంటారు. వాళ్ళు దూరం నుంచి చూసి యేసేపుని చంపాలనుకొని దూరం నుంచి చూసి యేసేపుని ఎక్కిరిస్తారు. ఈ కలగానే వాడు వస్తున్నాడు అని యేసేపుని ఎక్కిరిస్తారు. ఎక్కిరిగానే యేసేపు రాగానే యేసేపుని గుంటలో పడేస్తారు. అంతలోపు ఆ దారిలో మిద్యానీయులు ఏంటంటే వారికి అమ్మేస్తారు. వారు ఒక రాజుకి అమ్మేస్తారు. అమ్మేయగానే ఆ రాజు ఒక ఆమెకు అమ్మేస్తాడు. అమ్మేసి ఆమెని యేసేపు వల్ల దేవుడు ఆ ఇంటిని అందరినీ ఆశీర్వదించి ఆమెను సమృద్ధిగా ఉంచుతాడు. అప్పుడు ఆ రాని వల్ల యేసేపు జైల్లో పడతాడు. జైల్లో పడి యేసేపుతో పాటు పానదాయకుడు, పక్షదాయకుడు అని ఇద్దరు ఉంటారు. వాళ్ళకి కళలు వస్తాయి. ఆ కళల భావం చెప్తారు. అదేంటి పానదాయకుడు, పక్షకారుడు రాజుకు చెప్తారు. రాజు యేసేపుని మంత్రిగా చేస్తారు. ఆ ఇంటంతట్లో పెద్దవాడిగా చేస్తారు. ఒకరోజు కలుగు వచ్చింది. యేసేపుకి 2 కళలు వస్తాయి. ఆ కళలు ఎక్కడ ఉంటాయంటే ఆదికాండము 37వ అధ్యాయము 7-8 వచనాలు. అదేమనగా మనము చేనిలో పంటలు కట్టుచుంటే నా పన నిలుచుండగా మీ పనులు నా పనకు చుట్టుకొని నా పనకు సాష్టాంగపడేనని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేనుదువా, మా మీద నీవు అధికారి అవుదువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి ఆయన మీద మరింత కోపము మరింత బలము పెంచుకున్నది. యేసేపు ఆయన కథను చెప్తారు. మనందరం చేలో పనులు వేస్తుంటే నా పనొకటే నిల్చొని మీ పనులన్నీ నాకు ఉండి సాగిలపడి నమస్కారం చేస్తున్నాయని చెప్తారు. అలాగే ఇంకో కళ వచ్చింది. ఆ కళ ఆదికాండము 37వ అధ్యాయము 9-10 వచనాల్లో ఉంటుంది. అతడు ఇంకొక కళ కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని. అందులో సూర్యచంద్రులను పట్టుకొని నక్షత్రములను నాకు స్వాధీనం పడేనని చెప్పారు. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ
అది చెప్పాను. అతను తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిత్యముగా వచ్చి నీకు సాష్టాంగపడుతున్నా అని అతన్ని గద్దించింది. యోసేపుకి ఎప్పుడు కళ వస్తాయి? యోసేపు రాజుగా ఉన్నప్పుడు కరువు వచ్చింది. కరువు వస్తే ఎవరి దగ్గర ధాన్యం ఉంటుంది. యోసేపు రాజ్యం ఒక్కటే సమకూర్చి ధాన్యం ఉంటుంది. అప్పుడు వాళ్ళందరూ ఆ ధాన్యం తెచ్చుకోవడానికి చెప్పి యోసేపు దగ్గరికి వెళ్తారు. యోసేపు వాళ్ళని గుర్తుపడతారు. ఈ అన్నని యోసేపుని గుర్తుపట్టరు. యోసేపుని గుర్తుపట్టకపోతే వచ్చి ధాన్యాలు ఇవ్వమని అడుగుతారు. యోసేపు మీ చిన్న తమ్ముడు తీసుకొస్తే కానీ నేను ధాన్యాన్ని నాకు చెప్పి పొమ్మంటాడు.